వెల్కమ్ టు ద సిరీ ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ హౌస్ నుంచి బెస్ట్ 3 ఫండ్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. 2026లో మీ పోర్ట్ఫోలియో యాడ్ చేసుకోవడానికి వీలైనటువంటి 3 ఫండ్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఫండ్ వచ్చేసి ఎల్ఐసి మల్టీ క్యాప్ ఫండ్, సెకండ్ వచ్చేసి ఎల్ఐసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, థర్డ్ ఫండ్ వచ్చేసి ఎల్ఐసి ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్. ఈ 3 ఫండ్స్ అనేటువంటివి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ఫండ్స్. ఈ ఫండ్స్లో మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. సో ఫస్ట్ ఫండ్ వచ్చేసి ఎల్ఐసి మల్టీ క్యాప్ ఫండ్ గురించి తెలుసుకుందాం. సో ఇది మల్టీ క్యాప్ ఫండ్ కాబట్టి దీంట్లో 3 కేటగిరీలో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. లార్జ్ క్యాప్లో, అట్లాగే స్మాల్ క్యాప్లో, మిడ్ క్యాప్లో, ఆల్ టైప్ ఆఫ్ కేటగిరీస్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. ఈ ఫండ్ యొక్క ఎయిమ్ కనుక చూసినట్లయితే 1823 CR అయితే ఈ ఫండ్ యొక్క ఎయిమ్ అయితే ఉండడం జరిగింది. ఫండ్ అనేది లాస్ట్ 1 ఇయర్లో -2.38% అయితే రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే నెగిటివ్ రిటర్న్స్ అయితే జనరేట్ చేయడం జరిగింది. లాస్ట్ 3 ఇయర్స్ రిటర్న్స్ కనుక చూసినట్లయితే 19.19% అయితే రిటర్న్స్ అయితే రావడం జరిగింది. సో ఇది నిఫ్టీ 500 యొక్క బెంచ్ మార్క్ అయితే ఉంటుంది కాబట్టి నిఫ్టీ 500 బెంచ్ మార్క్కి దగ్గరగా పర్ఫామ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో మినిమం ఎస్ఐపి వచ్చేసి 200 రూపీస్, అట్లాగే మినిమం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 5000 రూపీస్ అయితే ఉంటుంది. దీని యొక్క ఎక్స్పెన్స్ రేషియో చూసినట్లయితే 2% అయితే ఉంటుంది. దీని యొక్క ఎగ్జిట్ కూడా వచ్చేసి 1% అయితే ఉంటుంది. ఎవరైతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో ఎల్ఐసి మల్టీ క్యాప్ ఫండ్ అనేది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. దీంట్లో ఈక్విటీకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఆల్ కేటగిరీస్లో దీన్ని అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఫండ్ వచ్చేసి ఎల్ఐసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఇది ఒక థీమాటిక్ ఫండ్. థీమాటిక్ ఫండ్ అనేది వొలటాలిటీ ఎక్కువగా ఉంటుంది, అట్లాగే రిటర్న్స్ గిట్ట అట్లాగే వస్తాయి. కాబట్టి ఎవరైతే థీమాటిక్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి థీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో ఎల్ఐసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. ఒక ఎయిమ్ని కనుక చూసినట్లయితే 1022 CR అయితే ఉంది. అట్లాగే ఇది లాస్ట్ 1 ఇయర్ కనుక రిటర్న్స్ చూసినట్లయితే -8.3% రిటర్న్స్ అయితే నెగిటివ్ రిటర్న్స్ని అయితే జనరేట్ చేయడం జరిగింది. అట్లాగే లాస్ట్ 3 ఇయర్స్లో కనుక చూసినట్లయితే 26.09% రిటర్న్స్ రావడం జరిగింది. అట్లాగే 5 ఇయర్స్ రిటర్న్ కనుక చూసినట్లయితే 26.41% రిటర్న్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇది ఒక థీమాటిక్ ఫండ్ కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. థీమాటిక్ ఫండ్లో వొలటాలిటీ ఉన్నప్పటికీ కూడా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ఈ ఫండ్ యొక్క మినిమం ఎస్ఐపి 200 రూపీస్ ఉంటుంది. అట్లాగే ఈ ఫండ్లో మినిమం లంసమ్ అమౌంట్ వచ్చేసి 5000 రూపీస్ అయితే ఉంటుంది. ఈ ఫండ్ యొక్క ఎగ్జిట్లోని చూసినట్లయితే 90 డేస్ బిఫోర్ కనుక అమౌంట్ని రిడీమ్ చేసినట్లయితే 1% అయితే ఉంటుంది. అట్లాగే దీని యొక్క ఎక్స్పెన్స్ రేషియోగా చూసినట్లయితే 2.2% అయితే ఎక్స్పెన్స్ రేషియో అయితే ఉంటుంది. ఎవరైతే థీమాటిక్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో ఈ ఫండ్లో అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ థీమాటిక్ ఫండ్ కాబట్టి 80% అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి కేటగిరీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. రిమైనింగ్ 20% అనేది ఫండ్ మేనేజర్స్ యొక్క స్ట్రాటజీస్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఫండ్ వచ్చేసి ఎల్ఐసి ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్. సో ఈ ఫండ్ అనేది మనకు సెక్షన్ 80C ప్రకారం మనకు ట్యాక్స్ రిడక్షన్ అయితే ఉంటుంది. ఈ ఫండ్ యొక్క ఎయిమ్ని కనుక చూసినట్లయితే 1107 CR అయితే ఉంటుంది. లాస్ట్ 1 ఇయర్లో రిటర్న్స్ చూసినట్లయితే -2% అయితే నెగిటివ్ రిటర్న్స్ని అయితే జనరేట్ చేయడం జరిగింది. అట్లాగే 3 ఇయర్స్ రిటర్న్ కనుక చూసినట్లయితే 15.21% అయితే రిటర్న్స్ రావడం జరిగింది. అట్లాగే 5 ఇయర్స్ రిటర్న్స్ కనుక చూసినట్లయితే 14.88% రిటర్న్స్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే ట్యాక్స్ సేవింగ్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వారికి ఈ ఫండ్ అనేది బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పొచ్చు. సో ఇది ఈఎల్ఎస్ఎస్ ఫండ్ కాబట్టి దీంట్లో మనకు 3 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. దీని యొక్క మినిమం ఎస్ఐపి వచ్చేసి 500 రూపీస్, అట్లాగే లంసమ్ వచ్చేసి 500 రూపీస్ అయితే ఉంటుంది. సో ఈఎల్ఎస్ఎస్ ఫండ్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో బట్ ఒక్క విషయాన్ని అయితే రిమైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎస్ఐపి ద్వారా ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మీరు చేసినటువంటి ప్రతి ఎస్ఐపి కూడా ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాతనే రిడీమ్ చేస్తే మీకు ఎగ్జిట్ లోడ్ అనేది ఉండదు. సో దీని యొక్క ఎక్స్పెన్స్ రేషియో చూసినట్లయితే 2.1% అయితే మనకు దీని యొక్క ఎక్స్పెన్స్ రేషియో అయితే ఉంటుంది. ఇది ట్యాక్స్ సేవింగ్ ఫండ్ కాబట్టి దీంట్లో ఈక్విటీ అట్లాగే డెట్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్డ్గా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. ఎల్ఐసి నుంచి వచ్చినటువంటి బెస్ట్ 3 మ్యూచువల్ ఫండ్ అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సో 2026లో మీ యొక్క పోర్ట్ఫోలియో ఈ 3 ఫండ్లో ఏదో ఒక ఫండ్ని మీరు యాడ్ చేసుకోండి. అట్లాగే లాంగ్ టర్మ్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.